హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్న కార్ అయితే సేల్కి అయితే ఉంది. ఇదైతే మన సబ్స్క్రైబర్ మిత్రులదండి. వెహికల్ వచ్చేసరికి హోండాయ్ శాంత్రో జింగ్ అండి, 2010 మోడల్. ఈ వెహికల్ అయితే డిసెంబర్తో లైఫ్ అయితే అయిపోతుందండి. మనమైతే లైఫ్ అయితే చేయించుకోవాలి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి, ఈ రన్నింగ్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు వీడియోలో అందిస్తానండి. చాలా మంది తక్కువ బడ్జెట్లో ఏదైనా కార్స్ ఉంటే చెప్పని అడుగుతున్నారండి. అంటే కొంతమంది డ్రైవింగ్ పర్పస్ కానీ, లేదంటే ఫ్యామిలీకి స్టార్టింగ్లో చిన్న వెహికల్ ఏమైనా చెప్పని అడుగుతున్నారు. సో అందుకనే తక్కువ బడ్జెట్లో వెహికల్స్ అయితే మేము ముందు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఈ వెహికల్ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెహికల్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే చూడొచ్చండి. వెహికల్ సిల్వర్ కలర్ అండి, క్లియర్గా చూడొచ్చు. ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్ కానీ ఏం లేదండి. 2010 మోడల్ అయినప్పటికీ కూడా వెహికల్ చాలా కండిషన్లో ఉందండి. విత్ ఎల్పిజి పెట్రోల్ అండి ఇది. సో మీకు మైలేజ్ కూడా బాగా వస్తుంది అనమాట. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఒక 60% వరకు టైర్ అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. ఇక్కడైతే రైన్ అయితే పడింది, మళ్ళీ ఇప్పుడు ఎండగా వస్తుంది అనమాట. సో డస్ట్ అయితే పట్టిందండి టైర్కి. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూడొచ్చండి. ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి, నీట్ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఏ గ్లాసు కూడా మారలేదు, అలాగే ఏ డోర్ కూడా మారలేదు. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 60% టైర్ కండిషన్ అయితే ఉంది. సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి వెహికల్ సంబంధించి. వెహికల్ అయితే పెట్రోల్ విత్ ఎల్పిజి అండి. మీకు మైలేజ్ కూడా చాలా బెటర్గా వస్తుంది అనమాట. రియర్ సెక్షన్లోని ప్రొఫైల్ చూడొచ్చండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ స్క్రాచ్ కానీ లేదు. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలో నేను చూపించడం జరుగుతుందండి. ఓవరాల్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. అలాగే మీకు రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా మీకు 70% టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు, క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా నీట్ కండిషన్లో ఉంది. సిల్వర్ కలర్ అండి. కలర్ కూడా చాలా అఫిషియల్గా ఉంటుందండి కలర్ కూడా ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టు చిన్నది డ్యామేజ్ అయితే ఉందండి, చిన్న స్క్రాచ్ అయితే ఉందండి. మేజర్గా అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే వెహికల్ సంబంధించి అయితే లేదు. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ కూడా మీకు 60% అయితే ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. వాటర్ వాష్ అయితే చేయలేదు. వాటర్ వాష్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది అనమాట వెహికల్ అంతా. ఓవరాల్గా వెహికల్ ఎక్స్టీరియర్ అంతా కూడా మీరు చూసారు కదా. ఒకసారి వెహికల్ సంబంధించిన డోర్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. 4 డోర్లు కూడా. ఫస్ట్ ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. నీట్ కండిషన్లో ఉంది. ఈ డోర్ అయితే ఒరిజినాలిటీ ఉందండి, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఒరిజినల్ స్టిక్కర్ కూడా ఇంకా మారలేదు. అలాగే మీకు జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి. అలాగే మనకి డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి పిల్లర్ కండిషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఒరిజినల్ కండిషన్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఓల్డ్ వెహికల్ అయినప్పటికీ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పంచింగ్ ఉంది, ఒరిజినల్ పేస్టింగ్ ఉంది. అలాగే మనకి జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. నెక్స్ట్ మీకు ఇక్కడ కూడా పిల్లర్ కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. నేనైతే ఓపెన్ చేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈ పంచింగ్ ఉన్నట్టయితే మీకు ఒరిజినల్ అనమాట, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ అయితే మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి వెహికల్ సంబంధించి. 2010 మోడల్ అవ్వచ్చు, కానీ కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకి రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ ఒకటి చూపిస్తానండి. చూడొచ్చు, ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అవ్వలేదండి. పంచింగ్ అంతా కూడా ఒరిజినల్ ఉంది, నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి పిల్లర్ కండిషన్ కూడా మీకు ఆల్ పిల్లర్స్ ఒరిజినల్ అండి. పంచింగ్ అంతా ఒరిజినల్ ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే వెహికల్ సంబంధించి అయితే లేదండి. పక్కగా చెప్తున్నాను మీకు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఇది. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉందండి, ఎక్కడ రస్ట్ లేదండి. అలాగే జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది, క్లియర్గా చూడొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా డోర్ బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి. నెక్స్ట్ మీకు పిల్లర్ కండిషన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఒరిజినల్ పంచింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మళ్ళీ చెప్తున్నాను మీకు. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఒకసారి మనం రియర్ సెక్షన్లోని డిక్కీ డోర్ ఓపెన్ చేసి ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి.
సార్ అయితే స్కూల్ టీచర్ అండి. సో అందుకే చాలా జాగ్రత్తగా ఈ వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీకు డిక్కీ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి, ఒరిజినాలిటీ ఉంది, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, నీట్ కండిషన్లో ఉందన్నమాట. టైర్ స్టెప్ టైర్ కూడా చూడొచ్చండి. ఇది మీకు ఆల్మోస్ట్ ఒక 60% టైర్ అయితే ఉందండి, స్టెప్ టైర్ కూడా. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీకు ఇప్పుడు ఇంటీరియర్ గురించి చెప్తాను. సార్ అయితే చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. వెహికల్ సంబంధించి ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు క్లియర్గాని. మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది. వెహికల్ అయితే మాత్రం 97,000 తిరిగిందండి. డాష్ బోర్డ్లో మీరైతే అబ్జర్వ్ చేయొచ్చండి. ఇంటీరియర్ పరంగా అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఆల్ ఫంక్షన్స్ వర్కింగ్ అనమాట. క్యాబిన్ లైట్ చూడొచ్చు, విజిబిలిటీ ఉంది. అలాగే మీకు రియర్ సెక్షన్ లో కూడా చూడొచ్చు క్లియర్ అని. సీట్ కవర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి, న్యూ కండిషన్ ఉన్నాయన్నమాట. క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ చిరుగు కానీ లేదండి. రియర్ సెక్షన్ లో కూడా మీకు ఒరిజినల్ ఉన్నాయి సీట్ కవర్స్ కూడా. మంచి కండిషన్ లో ఉన్నటువంటి కార్ అన్నమాట అండి. ఎవరైతే తక్కువ బడ్జెట్ లో ఫ్యామిలీకి కానీ డ్రైవింగ్ పర్పస్ కానీ వెహికల్ తీసుకోవాలని కోరుకున్నారో వాళ్ళకైతే మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. అలాగే మీకు చిల్డ్ ఏసీ ఉందండి వర్కింగ్ లో, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. నెక్స్ట్ మీకు మాన్యువల్ గేర్ సిస్టమ్ అండి. గేర్ బాక్స్ కూడా మీకు ఎలాంటి గేర్ బాక్స్ సంబంధించి కూడా ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఓవరాల్ గా మీకు ఇంటీరియర్ అయితే మాత్రం మంచి కండిషన్ లో ఉంది. సార్ అయితే స్కూల్ టీచర్ అండి, సో వెహికల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేశారనమాట. వెహికల్ సంబంధించి రికార్డ్ పరంగా ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. ట్రాఫిక్ ఛార్జెస్ కానీ పోలీస్ కేసెస్ కానీ ఏం లేవు. కాకపోతే ఈ రన్నింగ్ తో మాత్రం వెహికల్ లైఫ్ అయితే అయిపోతుంది అనమాట. మీరైతే లైఫ్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మీకైతే ప్రాబ్లం లేదండి. వెహికల్కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్ లో పవర్ విండోస్ వస్తాయండి. రియర్ సెక్షన్ లో మాత్రం మీకు మాన్యువల్ గా వస్తాయండి, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మీకు బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా చూస్తానండి. చూడొచ్చు, బానెట్ డోర్ కూడా ఒరిజినాలిటీ ఉందండి, ఎక్కడ మిస్ అవ్వలేదు. పంచింగ్ అది న్యూ కండిషన్ లో ఉందండి, ఓల్డ్ వెహికల్ అయినా కానీ. అలాగే మీకు ఎప్రాన్స్, రైట్ సైడ్ ఎప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఎప్రాన్స్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. బ్యాటరీ న్యూ కండిషన్ ఉందండి. ఇంజిన్ అయితే మాత్రం ఎక్దమ్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి స్టార్ట్ చేసి కూడా మీకు ఇంజిన్ కండిషన్ ఎలా ఉందన్నది చూపిస్తానండి. ఇంజిన్ సంబంధించి ఏమైనా రిఫ్లెక్షన్ ఉందా లేదంటే ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు స్టార్ట్ చేసి. ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట అండి. ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ఇంజిన్ సంబంధించి. మీరు ఎలాంటి టెక్నీషియన్ తీసుకొచ్చి చెక్ చేసుకున్న ప్రాబ్లం లేదండి. అంత కన్ఫామ్గా నేను అయితే చెప్తున్నాను. ఓల్డ్ వెహికల్ అయినప్పటికీ కూడా ఇది స్కూల్ టీచర్ వాడుతున్నటువంటి వెహికల్ అనమాట అండి. సో అందుకే చాలా జాగ్రత్తగా వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. ఫ్రంట్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మేజర్గా అయితే ఏం కాదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది, పక్కాగా మీకు చెప్తున్నాను. బంపర్ కానీ డోర్స్ కానీ ఏం మారలేదండి. సిల్వర్ కలర్లో ఉంది వెహికల్ అంతా కూడా, అఫీషియల్ కలర్ ఇది. ఒకవేళ మీలో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద అయితే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి, మీరు కాల్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. ఎవరికైనా ఈ వెహికల్ కావాలంటే వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీరు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చండి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వెహికల్ కాబట్టి మీకు ప్రాబ్లం అయితే లేదండి. వెహికల్ అంతా కూడా మంచి కండిషన్లో ఉంది, క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చేసరికి హుండై శాంత్రో జింగ్ అండి, 2010 మోడల్ అండి. లైఫ్ అయితే అయిపోయింది, సో మీరైతే లైఫ్ అయితే చేయించుకోవాలి. ఇది పెట్రోల్ విత్ ఎల్పిజి అండి. సో మైలేజ్ అయితే మీకు బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. కండిషన్ అయితే మాత్రం ఒరిజినల్ ఉందండి. నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో అయితే చూపించడం జరిగింది. ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో అయితే మాత్రం కష్టపడి నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ అయితే చేస్తున్నానండి జెన్యూన్ గానీ. మీకు ప్రతిదీ కూడా నేను జెన్యూన్ గానే ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. సో మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వెహికల్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇది కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉందండి. వెహికల్ ఫైనల్గా కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 1,80,000 చెప్తున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరైతే లొకేషన్కి వచ్చి వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది డైరెక్ట్గా సార్తో మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. ఎవరైనా స్టార్టింగ్లో లెర్నింగ్ కానీ అలాగే ఏదైనా ఫ్యామిలీకి తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయొచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.